ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది ఓ ప్రత్యేకమైన స్థానం. అక్కడ బొబ్బిలి రాజుల కుటుంబానిదే హవా. కానీ గత ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తరువాత బొబ్బిలి రాజుల్లో పెద్దవాడు అయిన సుజ్జయ్య కృష్ణ రంగారావు సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు బేబీ నాయన యాక్టివ్ అయ్యారు. టీడీపీ తరపున ఆయనే పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరపున టికెట్ ఎవరికి అన్నది ఇంకా ఖరారు కాలేదు. సిట్టింగ్ను మార్చడం ఖాయము అన్న అభిప్రాయం వినిపిస్తూ ఉంది. రాజులు యుద్ధాల్లో ఓడిపోవడం సహజమే, ప్రజాస్వామ్యంలోనూ అంతే. అయితే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల తరువాత మళ్లీ యుద్ధం చేసే అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బొబ్బిలి రాజులు మరోసారి విజయం సాధిస్తారా? బొబ్బిలి అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలే కాదు, రాజకీయంగానూ ప్రత్యేకతను దక్కించుకుంది. ఇక్కడ రాజవంశీకుల పాలన నాటి నుంచి నేటి వరకు ఎదురులేకుండా సాగుతోంది. బొబ్బిలి సంస్థానం తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయమక్కర్లేని రాజస్థానం. 400 ఏళ్ల చెక్కు చెదరని చరిత్ర. నాటి చారిత్రక వ్యవస్థను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్న గొప్పతనం ఆ సంస్థానాధీశులది. ఎన్నో రాజ్యాలు, మరెందరో రాజులు కాలగర్భంలో కలిసిపోయినా నేటికీ బొబ్బిలి గడ్డ శౌర్యానికి మారుపేరుగా వీరబొబ్బిలిగా చెప్పుకుంటారు. నాటి రాచరిక వ్యవస్థను కాపాడుకుంటూనే నేటి ప్రజాస్వామ్యంలోనూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ ప్రజాపాలనలో నాటి బొబ్బిలి వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రజాస్వామ్యంలో రాజులు ప్రజలే. దానికి తగ్గట్లుగానే బొబ్బిలి రాజులు మారిపోయారు. ప్రజాభిమానం పొందుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో బొబ్బిలి కేంద్రంగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకొస్తాయి. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉంటుంది. ఇక్కడ మళ్లీ పాగా వేసేందుకు ఒక పక్క బొబ్బిలి రాజాలు ఉవ్విళ్లూరుతూ ఉండగా, బొబ్బిలి కోటపై మళ్లీ వైసీపీ జెండా రెపరెపలాడించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. బొబ్బిలి రాజకుటుంబం తరపున రాజకీయాల్లో ఉన్న సంజయ్ కృష్ణ రంగారావు, బేబీ నాయన గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే కాంగ్రెస్లో వైఎస్, వైసీపీలో జగన్, బొత్స సత్యనారాయణలకు ప్రాధాన్యమివ్వడంతో వారికి ప్రాధాన్య పదవులు లభించలేదు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంజయ్ కృష్ణ రంగారావుకి, బొత్సాకి మధ్య రాజకీయ విభేదాలతో దూరం పెరిగింది. 2014 ఎన్నికల్లో బొత్స కుటుంబీకులు బొబ్బిలి రాజు రంగారావు మాత్రం 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే కొన్నాళ్లకు బొత్స కుటుంబీకులు కూడా వైసీపీలోకి రావడంతో సంజయ్ కృష్ణ రంగారావు టీడీపీలో చేరిపోయారు. మంత్రి కూడా అయ్యారు. బొబ్బిలి రాజులు సంజయ్ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయనలు రాజకీయంగా తమ ప్రాంతంలో మంచి పట్టు సాధించారు. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో అప్పటి వరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడిని వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. కొప్పల వెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడిని బరిలోకి దించి బొబ్బిలి రాజు సంజయ్ కృష్ణ రంగారావును ఓడించగలిగారు. అయితే భారీ మెజారిటీ రాలేదు. 8,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈసారి టీడీపీ తరపున సంజయ్ కృష్ణ రంగారావు కాకుండా ఆయన సోదరుడు బేబీ నాయన పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు. బేబీ నాయనకు రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బొబ్బిలి రాజా వంశీయులు కావడం, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండడంతో అందరికీ తలలో నాలుకలా మారారు. ఓ విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో అన్న సంజయ్ కృష్ణ రంగారావు కంటే బేబీ నాయనకే గట్టి పట్టు ఉంది. అన్నమాట తమ్ముడు జవదాటడు అన్న పేరు కూడా ఉంది. ఇన్నాళ్లు అన్నకు రాజకీయ అండగా నిలిచిన బేబీ నాయన వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ టికెట్ ఆశిస్తున్న వారిలో మరో నేత కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దివంగత తెంటు జయప్రకాష్ కుమారుడు తెంటు లక్ష్మణాయుడు తొలుత బొబ్బిలి టికెట్ రేసులో ఉండేవారు. 2014 ఎన్నికల్లో కూడా తెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సంజయ్ కృష్ణ రంగారావుపై ఓటమి చెందారు. ప్రస్తుతం ఆ సీటుపై ఆశలు వదులుకున్నారు.